వెల్కమ్ టు ధర్మ ఫౌండేషన్. మనం ఈ వీడియోలో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఎలా ఫైండ్ చేస్తామో తెలుసుకుందాము. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఎట్లా ఫైండ్ చేయొచ్చు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ని? ఫస్ట్ కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకున్నాం కదా, XY కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకున్నాం. ఫస్ట్ ఒరిజినల్గా ఒక పాయింట్ ఇక్కడ ఉందనుకుందాం. ఏంటిది? X, Y. సో ఇట్లా ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది గీస్తే ఇది Y అవుతుంది, ఇది X అవుతుంది కదా. సో ఈ పాయింట్ X, Y. సో ఇక్కడ కొద్దిసేపటి తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయింది ఈ పాయింట్. సో దీన్ని ఏమనుకున్నాం? సో ఇప్పుడు ఫస్ట్ ఇది దీన్ని X1, Y1 అనుకుందాం, దీన్ని X2, Y2 అనుకుందాం. సో పాయింట్ షిఫ్ట్ అవుతుంది కదా. సో అప్పుడు ఏం చేయాలంటే ఈ డిస్టెన్స్ ఎంత ఉంది ఇది ఫైండ్ చేయాలి మనం. సో దీనికోసం ఏం చేస్తున్నాం మనం? సో ఇక్కడ పర్పెండిక్యులర్ లైన్ తీసుకుంటాం. సో ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? ఈ టోటల్ డిస్టెన్స్ ఎంత? ఇది Y1 కదా. ఈ డిస్టెన్స్ ఎంత? ఇది X1. సో ఇది కూడా X1 అవుతుంది కదా. సో అప్పుడు ఈ డిఫరెన్స్ ఏమవుతుంది మనకి? X2 మైనస్ X1. సో ఇక్కడ పాయింట్ X2 ఉంటుంది కదా, X2 ఉంటుంది, ఇది మైనస్ X1 చేస్తుంది, ఇది Y2 మైనస్ Y1. సో ఇప్పుడు మనకి ఈ డిస్టెన్స్ కావాలి. ఈ డిస్టెన్స్ అప్పుడు ఏమవుతుంది? ఇది ఈ ట్రయాంగిల్లో దీన్ని ABC అనుకుంటే AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు AC స్క్వేర్ కదా. AB ఏమొచ్చింది మనకి? AB ఈజ్ ఈక్వల్స్ టు X2 మైనస్ X1 కదా. సో X2 మైనస్ X1 హోల్ స్క్వేర్ ప్లస్ BC ఎంత వచ్చింది? Y2 మైనస్ Y1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు AC స్క్వేర్. మనకి AC కావాలి. AC ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్, ఈ స్క్వేర్ ఇట్ సైడ్ వస్తే అండర్ రూట్ అవుతుంది కదా, అండర్ రూట్ X2 మైనస్ X1 హోల్ స్క్వేర్ ప్లస్ Y2 మైనస్ Y1 హోల్ స్క్వేర్. ఇదేమవుతుంది? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. డిస్టెన్స్ బిట్వీన్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్కి ఫార్ములా ఇది. సో ఇది ఏం చేస్తున్నాం మనం ఇక్కడ అంటే, ఒరిజినల్గా పాయింట్ X1, Y1 ఇక్కడ ఉంది, ఈ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ కొంచెం టైం తర్వాత X2, Y2 ఈ పొజిషన్కి షిఫ్ట్ అయింది. సో ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. ఇక్కడ X1 పొజిషను ఎక్కడికి షిఫ్ట్ అయింది? X2కి షిఫ్ట్ అయింది కదా, X2కి షిఫ్ట్ అయింది. సో ఈ డిస్టెన్స్ ఏం చేస్తాం మనం? సో ఈ డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. సో ఈ డిస్టెన్స్ ఫైండ్ చేయాలంటే ఎంత? ఈ టోటల్ డిస్టెన్స్ ఎంత? ఈ టోటల్ డిస్టెన్స్ X2. సో మనకి ఓన్లీ ఈ డిస్టెన్సే కావాలి కదా. ఈ డిస్టెన్స్ ఏమవుతుంది అప్పుడు? X2 మైనస్ X1. ఈ టోటల్ X2 మైనస్ X1 చేస్తే మనకి ఈ డిస్టెన్స్ వస్తుంది కదా, Xలో తీసుకుంటాం. ఇక్కడ ఏమవుతుంది? Y2 మైనస్ Y1 చేస్తే మనకి ఈ డిస్టెన్స్ వస్తుంది, ఈ పార్ట్ వస్తుంది. సో ఇలా మనం డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ని ఫైండ్ చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు ఇక్కడ పాయింట్ 1, 2 అనుకోండి, ఇక్కడ పాయింట్ 4, 7. సో ఇప్పుడు డిస్టెన్స్ AB ఏమవుతుంది? అండర్ రూట్ X2 మైనస్ X1 హోల్ స్క్వేర్ ప్లస్ Y2 మైనస్ Y1 హోల్ స్క్వేర్. సో దిస్ ఈక్వల్స్ టు అండర్ రూట్ X2 ఎంత? ఇది X1, ఇది Y1, ఇది X2, ఇది Y2 కదా. X2 ఎంత? 4 మైనస్ X1 ఎంత? 1, 4 మైనస్ 3 హోల్ స్క్వేర్. Y2 ఎంత? 7 మైనస్ Y1 ఎంత? 2, 7 మైనస్ 2 హోల్ స్క్వేర్. సో ఇది ఎంత అవుతుంది? 4 మైనస్ 1 ఎంత? 3 అవుతుంది. 3 స్క్వేర్ 9, 7 మైనస్ 2 ఎంత? 5 స్క్వేర్ ఎంత? 25 ప్లస్ 9 ఎంత? 34, రూట్ 34. సో ఇలా మనం 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ చేసుకోవాలి.
నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కాన్సెప్ట్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, థ్యాంక్ యూ.